రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది పైచిల్కు ఆసరా పింఛన్ వాహులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను కూడా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. రేపు ఉదయం 10 గంటలకు 3 నెలల ఆసరా పింఛన్లు 4016, 6016 కొత్త రూల్స్, కొత్త విధానంలో పంపిణీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం. జనవరి 26వ తేదీ నుండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హుల లిస్టు, అదేవిధంగా రైతు భరోసా ఆత్మీయత కార్యక్రమం కూడా రాబోతుంది. 12,000 రూపాయలు పట్ట పాస్బుక్ ఉన్న వారికి, 12,000 రూపాయలు కూలీలు ఉన్న వారికి కూడా ప్రభుత్వం నగదు జమ చేయబోతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ఆసరా పింఛన్ వాహులకు కూడా శుభవార్తగాని చెప్పుకోవచ్చు. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల ఆసరా పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి కదా. రేపటి నుంచి జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. అయితే రేపటి నుంచి ఈ నెల చివరి వారం వరకు కూడా ఆసరా పింఛన్ల డబ్బుల కార్యక్రమం పోస్ట్ ఆఫీస్లో ఉండబోతున్నట్లు సమాచారం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్ జై హింద్.